అందరికీ శనార్థులు. నేను మీ సైదులు మామ. మన ఎల్జీ మీడియాకు మళ్ళొక పాట కోయిలమ్మని తీసుకొచ్చిన. మరి ఆమె ఎవరు, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె మాటల్లోనే తెలుసుకుందాము. మన ఎల్జీ మీడియా ప్రేక్షకుల కోసం ఒక్కసారి నిన్ను నువ్వు పరిచయం చేసుకో. అందరికి నమస్కారం. నా పేరు మీనా. మంచాల మండల్, రంగారెడ్డి జిల్లా, రంగాపూర్ నుంచి వచ్చిన. విన్నారు కదా, ఇక మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా. ఏ ఊరమ్మా? రంగపూర్. రంగాపురం. రంగాపురం అనే ఊరు నుండి వచ్చింది. బుజ్జిని గుర్తుపట్టిందా? మీరు పట్టే ఉంటారు, నాకు తెలుసు. బుజ్జవా, ఆలస్యం ఎందుకు, ఇక ముందుగా ఒక పాటతోని సురు చేద్దాము. ఓ పాట అందుకో. అత్తరు సాయబు మంచోడమ్మా ఉత్తరమేసిండు, అత్తరు సాయబు మంచోడమ్మా ఉత్తరమేసిండు, ఉత్తరమేసిన నా మొగడు ఊళ్ళో లేడమ్మో, అత్తరు సాయబు రారా నా అందగాడారా, అత్తరు సాయబు రారా నా అందగాడారా. అందరి మొగుళ్ళు అందరి మొగుళ్ళు చెర్లోకెళ్ళి చేపలు తెస్తుంటే, అందరి మొగుళ్ళు చెర్లోకెళ్ళి చేపలు తెస్తుంటే, చెర్లోకెళ్ళిన నా మొగడు కప్పల తెచ్చిండే, అత్తరు సాయబోరారా నా అందగాడారా, అత్తరు సాయబోరారా నా అందగాడారా. అందరి మొగుళ్ళు ఏలూరు పోయి ఎట్లను తెస్తుంటే, అందరి మొగుళ్ళు ఏలూరు పోయి ఎట్లను తెస్తుంటే, ఏలూరు పోయిన నా మొగడు కప్పల తెచ్చిండే, అత్తరు సాయబోరారా నా అందగాడారా, అత్తరు సాయబోరారా నా అందగాడారా. అందరి మొగుళ్ళు అందరి మొగుళ్ళు రాత్రి పూట రాగాలు తీస్తుంటే, అందరి మొగుళ్ళు రాత్రి పూట రాగాలు తీస్తుంటే, రాత్రి పూట నా మొగడు గురుకలు తీసిండే, అత్తరు సాయబోరారా నా అందగాడారా, అత్తరు సాయబోరారా నా అందగాడారా. అందరి మొగుళ్ళు బొంబాయి పోయి బట్టలు తెస్తుంటే, అందరి మొగుళ్ళు బొంబాయి పోయి బట్టలు తెస్తుంటే, బొంబాయి వెళ్ళిన నా మొగడు, బొంబాయి వెళ్ళిన నా మొగడు బరివా తచ్చిండే, అత్తరు సాయబోరారా నా అందగాడారా. మేము చిన్నప్పుడు మస్తు వాడుకునేది ఈ పాట. కానీ అబ్బా, ఏ పాట కా పాట బ్రహ్మాండంగా పాడుతున్నావురా. పెద్దరన్నది ఇంకోటి అన్న పాడవాడు. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే, ఓలే హోలో ఓలియవోలా ఓలియవోలా ఓలే హోలో ఓ. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే, పొత్తిలో నెత్తురు గుడ్డును తల్లి ముద్దాడే, కన్న తల్లి ముద్దాడే, పాలాసేపులను పాపలు ముద్దాడే, పసి పాపలు ముద్దాడే, ఓలే హోలో ఓలియవోలా ఓలియవోలా ఓలే హోలో ఓలా ఓ ఓలే హోలో ఓలా. పిల్ల ఏరు పారి పారి తల్లిని ముద్దాడే, తల్లి ఏరును ముద్దాడే, సంద్రమమ్మ పొంగి పొంగి నింగిని ముద్దాడే, నీటి చుక్కల ముద్దాడే, నింగిని ముద్దాడే, నీటి చుక్కల ముద్దాడే, ఆడి ఆడి అలసిపోయిన నెమలి కాళ్ళను కోకిల ముద్దాడే, కోకిల రాగం ముద్దాడే, ఆడి ఆడి అలసిపోయిన నెమలి కాళ్ళ కోకిల ముద్దాడే, కోకిల రాగం ముద్దాడే, ఆడి పాడి మూగా పోయిన కోకిల గొంతును రాగం ముద్దాడే, ఓలే హోలో
ఓలియా ఓలా ఓలియా ఓలా ఓలే ఓలో ఓలా ఓలే ఓలో ఓలా. ఈ పాట పాడగానే నాకు ఇంకొక పాట గుర్తొచ్చిందిరా. మరి నేను ఒక్క లైనే పాడతాను, మిగతాది పాడాలి. మరి నీకు ఎంతవరకు వస్తావు నాకు తెలియదు, కానీ నీకు ఎక్కడి వరకు వస్తే అక్కడి పాడు. నేను ఒకసారి గుర్తు చేసుకుంటా. చెట్టు మీది కోయిలమ్మ ఓ కోయిలమ్మ, వీరుల త్యాగాల రాగమెత్తవమ్మ. చెట్టు మీది కోయిలమ్మ ఓ కోయిలమ్మ, వీరుల త్యాగాల రాగమెత్తవమ్మ. పుటకుసి ఎర్ర జెండ పాట వాడవమ్మ. చెట్టు మీది కోయిలమ్మ ఓ కోయిలమ్మ, వీరుల త్యాగాల రాగమెత్తవమ్మ. పుటకుసి ఎర్ర జెండ పాట వాడవమ్మ. కష్టజీవి కన్న తల్లి ఎర్రని జెండమ్మ, ఎర్రని జెండమ్మ. కంటి పాప హోలిక పాడుకుంటామమ్మా, కంటి పాప హోలిక పాడుకుంటామమ్మా. మామూలు ఉద్యమ పాటలు కాదు, ఆ రోజులు గుర్తు రావద్దు. విప్లవ గీతాలు ఇంకేం పాడతావురా మనం? అనగారిన జీవితాల్లో అక్షరదారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి. ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అనగారిన జీవితాల్లో అక్షరదారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి. ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దున సమాజమా మహనీయులను, మరువద్దున సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరదారి, పొద్దై పొడిసెను చదువుల చెండగా మారి. ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. ఇది మన తమ్ముడు పాట, రాంబాబు పాట. తమ్ముంది ఫస్ట్ పాట బాగా వైరల్ అయింది కదా, పాటమ్మతోనే. పాటమ్మ. ఆ పాట వస్తారా ఒకసారి పాడు. పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపూసే మట్ట సుక్కల ధరను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపూసే మట్ట సుక్కల ధరను నేనురా. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే. కట్నం కింద అంతా అక్కకు రసిచ్చినం, మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం. చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా. చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా. పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపూసే మట్ట సుక్కల ధరను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపూసే మట్ట సుక్కల ధరను నేనురా. వాళ్ళకున్న 2 ఎకరాలు అక్కకు కట్నం కింద రాసిచ్చినాం, అయినా కూడా అక్కను బాగా కొడితే ఎక్కి ఏడ్చినాం. అమ్మ వరకట్నం ముచ్చట వచ్చింది పాటలా కాబట్టి, ఈ ఆడపిల్లల అగత్యాల మీద ఏమైనా పాట పాడగలుగుతావా? ఒకటి పాడు. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము. నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం. దినదినముత దిగజారుతూ బ్రతుకుతుంది జగం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారత
భారతదేశం నాదెంతే పూజెంతని పలుకుతుంటారు, ధర్మ గ్రంథాల్లో ఆడదాన్ని వంచిస్తారు, భారత మాతకు జై అని గర్జిస్తారు, భరత మాత బొమ్మకిచ్చ విలువ మాకు ఇవ్వరు, ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా, ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా, ఈ ఆధునికపు భరత మాత అంటే మీకు అలుసా, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. బాబా బాబా, ఎన్ని చట్టాలు, ఎన్ని కఠినమైన చట్టాలు వచ్చినప్పటికీ కూడా అసలు ఆడపిల్లల మీద నువ్వు అన్నట్టు అగత్యాలు మాత్రం ఆగుతలేవు. కానీ ఒకప్పటి చట్టాలకు ఇప్పటి చట్టాలకు తేడా ఉన్నప్పటికీ కూడా ఈ అసలు నేరాలు కూడా అసలు అదే రేంజ్ లో పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు వాడుకునేది పాట, కొంగు నడుముకు జుట్టవే చెల్లమ్మ, కొడువన్లు చేపట్టవే చెల్లమ్మ అని విప్లవ గీతాలు బాగా పాడుకునేది. ఆడపిల్లల మీద ఇంకొక పాట ఏదన్నా ఉంటే, జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలు చూకోవే బిడ్డో, అడుగు పెడుతున్నదా తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలి నిండా నూరెళ్ళు, అమ్మ అయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలుగొద్దు బిడ్డ, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో, మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డో, అది అత్తగారిల్లే బిడ్డో, బతుకు కత్తి మీది సాము బిడ్డ, జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలు చూకోవే బిడ్డో, అడుగు పెడుతున్నదా తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలి నిండా నూరెళ్ళు, అత్త మామలు కాదు ఆడి బిడ్డలు ఉంటారు, ఆడి బిడ్డలంటే అర్ధమొగడంటారు, ఆడి బిడ్డలంటే అర్ధమొగడంటారు, అప్పుడప్పుడు నిన్ను ఆట పట్టిస్తారే, నీకు వాళ్ళతో పోటొద్దు బిడ్డో, ఆడ అవ్వయ్యలుండరే బిడ్డ, జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలు చూకోవే బిడ్డో, అడుగు పెడుతున్నదా తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలి నిండా నూరేళ్ళు. సూపర్. ఆడపిల్లకు పెళ్లి చేసి ఇంటికి పంపించే క్రమంలో తల్లిదండ్రి బిడ్డకు చెప్తానన్నట్టు, ఇక్కడ గౌరవం చేసినట్టు అక్కడ గౌరవం చేస్తే కుదరదు, ఆడబిడ్డలు అంటే అర్ధమొగుడు అంటారు, అప్పుడప్పుడు ఆట పట్టిస్తారు, జర అలా పట్టించుకోవద్దు, కలిసిమెలిసి ఉండాలని చెప్తాను. కానీ చాలా మంది ఈ రోజుల్లో మా సాఫ్ట్వేర్ ఉద్యోగాలని పెద్ద పెద్ద అంటే డబ్బున్నోళ్ళని చూసి ఇస్తాను, కానీ అసలు ఆడపిల్లను డబ్బున్నోళ్ళ ఇంట్లకు, బాగా నౌకర్లు ఉండి బాగా సంపాదించిన వాళ్ళ ఇంట్లకు కాదు, ఒక్కసారి కూడా నేను నా తల్లిగారింటికి పోయి 10 రోజులు ఉండేస్తా అనే ఆలోచన రాకుండా చదువుకుంటాడు చూడు, వాడు చెట్టు కింద ఉండి బతికినా మంచిదే. అసలు అసంటి ఆడపిల్లలు అట్లాంటి జీవన విధానం కోరుకుంటారు, కానీ డబ్బు రూపాలు ఉన్నోడే కాదు అసలు. ఆ విషయంలో మా ఆయన గ్రేట్ గ్రేట్, మీ ఆయన గ్రేట్ చాలా. అవును, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి పాటలు పాడుతున్నావు అంటేనే ఇంట్లో ప్రోత్సాహం ఉంటేనే బయటకు వెళ్తారు. కుటుంబ పరంగా కొంత నువ్వు మొదటి పాట పాడినప్పుడు కొంత ఇబ్బందులు అన్నారు. అసలు నువ్వు పాటలు పాడుతుంటావు కదా, బయటికి వెళ్ళి ప్రోగ్రామ్ లో కట్టిட்டு పోతావు కదా, ఈ విలేజ్ గ్రామస్తులు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఇంకా అప్పుడు చాలా మంది అనేవాళ్ళు, ఏదాలు ఉండే, ఇక మనల్ని ఎవ్వరు చేయలేదు, ఎంకరేజ్ చేయలేదు, ముంగడికి నడిపించిన వాళ్ళు ఎవరు లేరు. నేను నా సొంతంగా నేను బయటకు వెళ్ళడం, నా సొంత నిర్ణయం తీసుకున్నా, వెళ్ళిన నా భర్త సపోర్టు, నేను ఇంకా నా పిల్లలు అంతకంటే ఎవ్వరు చేయలేదన్న. నాకు ఊర్లలో ఎట్లుంటాయి, మనం ఏదన్నా మొదలు పెట్టంగానే అవసరమా, మేము చేసుకుంటలేమా కూలినాలి, రోజు నాటుకు పోతే రావా 300, గుత్త నాట్లకు పోతే రావా 500, ఏం అవ్వా ఆడపిల్లలకి ఇదేమన్నావు, బయటికి పోయి పాటలు పాడని ముక్కిరుతారు. కానీ బాగా పేరు వచ్చినాక, మీన నాకు దోస్తే ఎరికేనా, మీ ఇద్దరం కలిసి షాప్ల పని చేసిన ఎరికేనా, మీ ఇద్దరం కలిసి పొలం కలవబోయేది ఎరికేనా అని చెప్పుకుంటా అంటారు. చాలా మంది ఉన్నారు అట్లా ఎక్కిరిచ్చే వాళ్ళు. ఎప్పటికి గాని ఒక మనిషి ఎక్కిరించేటప్పుడు గాని, బయటికి వెళ్ళిన మనిషి అయినా ఎవరైనా, ఎంత పేదవాడైనా రేపు ఇక్కడిక్కడైతారు, ఇక్కడిక్కడైతారు. ఎక్కిరించేటప్పుడు జాగ్రత్తతో ఉండాలి. ప్రతి మనిషిని ఎగతాళి చేయడం అది నాకు ఇష్టం ఉండదన్న. పట్టించుకోవద్దు కూడా, అసలు ఆ విషయాలు అసలే పట్టించుకోవద్దు. ఒక్కటేరా, మనం ఏందనేది మన కుటుంబ సభ్యులకు తెలుసు. తప్పైనా వాళ్ళు తప్పు అంటారు, ఒప్పైనా ఒప్పు అంటారు. మన నడవడికలు ఏమన్నా తప్పు ఉంటే ఇది తప్పు పద్ధతి, మనం బయటికి వెళ్ళినాం కాబట్టి కరెక్ట్ గా ఉండాలి, ఇగో బయటి మాటలు పట్టించుకోవద్దని ఇంట్లో సపోర్ట్ ఉంటే చాలు. ప్రపంచంతో పని లేదు. ప్రపంచం ఏంది, మన టాలెంట్ ను గుర్తించినప్పుడు ప్రపంచంతో మనకు పని, అప్పుడు మనం ఇంకా కొంచెం ముందుకు పోగలుగుతాం. కానీ అప్పటి వరకు మాత్రం ఇంటి కుటుంబ సభ్యులే
ఇప్పుడు అప్పుడు ఎప్పుడు పేరు వచ్చినా రాకపోయినా మన ప్రయత్నంలో ఆడవాళ్ళకు మగవాళ్ళు కానీ మగవాళ్ళకు ఆడవాళ్ళు కానీ మన కుటుంబ సభ్యులే మనకు వెన్నుదన్నుగా ఉంటారు. వాళ్ళు వెన్నుదన్నుగా ఉన్న రోజులు మనం బయటి కారుకూతలు పట్టించుకోవాల్సిన అవసరం అస్సలే లేదు. ఎవరు నడిపేలే అసలు, ఎవరి గురించి ఏమంటే ఇప్పటి వరకు అయితే ఇక పేరు వచ్చేసింది, మంచిగానే చూడడం పిలవడం రెస్పెక్ట్ అయితే ఇప్పుడు పెరిగిందన్న, మంచిగానే చూస్తున్నారు. ఇప్పుడు కొంచెం ఇక మా ఊరు అమ్మాయి అని చెప్పుకోవడానికి ఇప్పుడు చెప్పుకుంటున్నారు. అదే ఇప్పుడు అవమానించిన వాళ్ళ నుండి అమ్మాయి మా ఊరు అమ్మాయి మీనా అంటే మా అమ్మాయి మాకు అక్క అవుతుంది, చెల్లి అవుతుంది, బిడ్డ అవుతుంది, ఇట్లా చెప్పుకునే స్థాయికి వచ్చినామంటే మన విజయం అదే. మీనా, ఇంకా మీ భర్తతో పాటు ఇటు అమ్మ నాన్న సైడ్ నుండి కానీ అత్తమామల సైడ్ నుండి కానీ ఇంకా నీకు బాగా ఇష్టమై బాగా నిన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంకెవరు ఉన్నారు? నాన్న చెల్లె అంటే ఇష్టం నాకు. నాన్న లేరన్నావు కదా? నాన్న చనిపోయాడు, చెల్లె కూడా చనిపోయింది. అయ్యో, ఎట్లా రమ్మా? ఆరోగ్యం బాగాలేక ఆమె చనిపోయింది. ఆమె అసలు నాకు ప్రాణం ఇక ఆమె. అంటే నీ తర్వాతనా పెళ్ళయిందా? కౌల పిల్లలు ఇద్దరు, ఒక్క చెల్లెది అయింది, ఈమె చనిపోయింది, కిడ్నీలు ఖరాబ్ అయి చనిపోయింది. ఆమె ఇష్టమైన అంటే అసలు నాకు ఆమె ప్రాణం చాలా. ఏ లోకంలో ఉన్నా ఆమె ఆత్మ శాంతి కూర్చాలని మనస్ఫూర్తి ఎప్పుడు నాకు ఇష్టం అంటే ఇక ఆమె చాలా నాకు సపోర్టింగ్ గాని నవ్వడం గాని ఎంతో మంచిగా సపోర్ట్ చేస్తుండే. నాన్న చూడలే, నా పాటలు ఆమె చూడలే. వాళ్ళిద్దరే ఇష్టం నీకు ఎక్కువ, కానీ వాళ్ళే చూడాలి. లేదురా అమ్మ, నువ్వు బాధపడద్దు. ఎక్కడ ఉన్నా కూడా ఇప్పుడు విషయం ఏంటంటే చాలా మంది సక్సెస్ అయిన కష్టాలు చూసిన పేరెంట్స్ కావచ్చు, లేదా తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, లేకుంటే గురువులు కావచ్చు, మనకు ఎవరైతే మనల్ని బాగా ఇష్టపడి మన టాలెంట్ బయటికి రావాలని అనుకుంటారో చాలా మంది వాళ్ళు మన మధ్యలో లేకపోయినా వాళ్ళ ఏ లోకంలో ఉన్నా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి. మనం ఈ రోజు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు సక్సెస్ అయి నడుస్తున్నామంటే ఖచ్చితంగా మనల్ని ఇష్టపడే వాళ్ళు మన రూపంలో మన మధ్యలో లేకపోయినా వాళ్ళ బ్లెస్సింగ్ వల్లనే మనం నడుస్తున్నాం ముందుకనే విషయం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఖచ్చితంగా చెల్లె గాని నాన్నయ్య గాని బ్లెస్సింగ్స్ ఉంటాయి, నీకు ఉండాలని కోరుకుంటున్నాం, మనస్ఫూర్తిగా ఉంటాయి. వాళ్ళ ఆత్మతృప్తి కోసం నువ్వు ఒక మంచి పాటతోని వాళ్ళను తృప్తిపరచాలి. మా ప్రేక్షకులనైనా నాన్ననైనా చెల్లెనైనా ఎప్పుడు కూడా నువ్వు కంటనీరు పెట్టవద్దు. నీ పాటే నీ సక్సెసే వాళ్ళను వాళ్ళ ఆత్మశాంతి ఇస్తానే గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నీ పాటల వాళ్ళని చూసుకోవాలి, నీ మాటల వాళ్ళని చూసుకోవాలి, నీ సక్సెస్ లో వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళు వాస్తవానికి నిన్ను నడిపించేది కూడా వాళ్ళే అని నేను నమ్ముతాను. నువ్వు కూడా నమ్ముతావు కదా? ఓకే, ఇంకొక పాట. బంతి పూల దండ దరుబజ నిండా దరుబజ నిండా, నా చెల్లెలు సప్నమ్మ వస్తే నా ఇల్లు నిండా నా ఎద నిండా. బంతి పూల దండ దరుబజ నిండా దరుబజ నిండా, నా తండ్రి ఎల్లయ్య వస్తే నా ఇల్లు నిండా నా ఎద నిండా. తోడా పుట్టిన చెల్లి సపునమ్మ తల్లి, నా బంగారు చెల్లి, మళ్ళెప్పుడొస్తావమ్మ తవ్వకు మళ్ళీ 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 నువ్వు. బంతి పూల దండ దరుబజ నిండా దరుబజ నిండా, నా తండ్రి ఎల్లయ్య వస్తే నా ఇల్లు నిండా నా ఎద నిండా. అమ్మా, ఎప్పుడు కూడా నువ్వు వాళ్ళు దూరమైన అనే భావన అస్సలే ఉండద్దు. నీ పాటల వాళ్ళు ఉన్నారు, నాన్న ఉన్నాడు, చెల్లె ఉన్నది. నువ్వు ఎప్పుడు కూడా అసలు కంటతడి పెట్టద్దు. ఎందుకు అనంటే కంటతడి పెట్టే పరిస్థితి నుండి నువ్వు సక్సెస్కి వచ్చినావు. ఆ సక్సెస్ లా నువ్వు వాళ్ళకు నీ కన్నీటి నివాళులు కాదు, నీ పాట నివాళులు అర్పించాలి వాళ్ళకు తప్ప కన్నీటి నివాళులు కాదు. అసలు ఎప్పుడు కూడా ఏడవద్దు. నువ్వు ఏడితే కూడా వాళ్ళు బాధపడతారు. నీ పాటలనే వాళ్ళ ఆనందాన్ని నువ్వు చూడాలి, నీ పాటలు నీకు కనబడాలి వాళ్ళు, అంతే తప్ప ఎప్పుడు కూడా ఏడవకూడదు. ఆమె చాలా ఇష్టపడ్డా, చాలా మంచిది కూడా ఉండే. చిన్న ఏజ్ లో చనిపోయింది. ఏ క్లాసులు రా? 10th కూడా చదువులే. 10th దాకా ఇద్దరు ఒకటే చనిపోయింది. ఆయన యాక్సిడెంట్ అయింది, జాబ్ ఉండే రోడ్ పైన చేస్తుంటే ఆయన చనిపోయాడు. మున్సిపాలిటీదా? రోడ్ పోస్తారు చూడు, అది అందులో జాబ్. ఆయన ఎవరికి రాలే అన్న, ఆర్టిస్ట్ డ్రైవర్ అక్కడ వచ్చింది ఫస్ట్ జాబ్. నాన్నది ఎవరికి రాలే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నాన్న ఇప్పుడు 8 సంవత్సరాలు చనిపోయాడు. ఈమె చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఇక ఆమె అంటే ఇంట్లో ఫ్యామిలీకి మొత్తం ఆమె ఇష్టం. ఆమె పుట్టినాక అంత మంచిగా అయినా. ఇక నాకు సపోర్ట్ నా పిల్లలు చూడడం గాని
అసలు నా పిల్లల పెంచిందంటే ఆమె అసలు అంతేనా? అంత బాగా చూసుకునే ఆమె ప్రాణం మాకు. ఇక నువ్వు దుఃఖంలోకి వెళ్ళి బయటికి రావాలి, మళ్ళా అందరిని ఒకసారి నవ్విపియాలి. నీ డబుల్ మీనింగ్ పాటలు ఒకసారి ఏదన్నా ఉంటే మళ్ళీ ఒకసారి మంచి పాట అందుకో. చివరిగా మనం ముగించేద్దాం ఇక. తుమ్మేదాలున్నాయే అరే వా, దాని కురులు కుచ్చెరకల పైన చేమంచాలాడావే మీరా. తుమ్మేదాలున్నాయే మీరా దాని కురులు కుచ్చెరకల పైన చేమంచాలాడావే మీరా. ఏటికి మోరా అబ్బా ఏటికి మోరా, ఏటికి మోరా శాపలు దేరా బండాకేసి తొమరా మొగడ, శాపలు నాకు పులుసు నీకు హోరోరి మొగడా, హొయ్యారి మొగడా, ముద్దుల మగడా. తుమ్మేదాలున్నాయే మీరా దాని కురులు కుచ్చెరకల పైన చేమంచాలాడావే మీరా. ఒక్కడేసారి దుమ్ము దులిపినవరా. మళ్ళా సినిమాల ఎవరి పాటలు వస్తాయి నీకు? మిట్టపల్లి సురేందర్ అన్న గాని. మిట్టపల్లి అన్న నువ్వు ఇష్టపడని వాళ్ళు ఉంటారా? ఆయన లిరిక్స్ మొత్తం మన మట్టిలో పుట్టినట్టే ఉంటాయి. ఏ పాట బాగా నచ్చింది మిట్టపల్లి? అమ్మ పాడే. అమ్మ పాట సూపర్. ఒకసారి మన ప్రేక్షకుల కోసం మిట్టపల్లి అన్న రచించిన అమ్మ పాట. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నా తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టే ఊయలలోపే అమ్మాలాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. అమ్మ పాడే చోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ. వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మ, వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మ. ప్రకృతి పాడే పాటలకి వెలకోయిల అమ్మ, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. మీనా చివరిగా మన ప్రేక్షకుల కోసం ఒకటి మంచి లిరిక్స్ అంటే నీకు బాగా నచ్చిన బాగా జోసిన పాట ఒకటి పాడు. నిమ్మలు కొట్టేరో రగవు నందాన, నీడలు వేసేరో రగవు నందాన, దాకలు కొట్టేరో రగవు నందాన, దాపులు వేసేరో రగవు నందాన, దాపులు వేసేరో రగవు నందాన. ఆకాశమంతానే రగవు నందాన, పందిరులేసేరో రగవు నందాన, భూదేవంతానే రగవు నందాన, అలికి పూసేరో రగవు నందాన, అలికి పూసేరో రగవు నందాన. ఇక చూసిరు కదా, ఇక ఇయ్యాలంటే మన పల్లె కోయిలమ్మ పాటలు అయితే మీకు నచ్చినాయి అని అనుకుంటానా. నాకైతే బ్రహ్మాండంగా నచ్చినాయి. ఇక నాకు ఎట్లా నచ్చుతాయి కానీ మరి ఇక మీకు నచ్చినాయా లేదా అనే అభిప్రాయాన్ని మా వీడియోలు చూసి వీడియోల కింద మీరు కామెంట్లు పెట్టుండ్రి. మీరు పెట్టే కామెంట్లను బట్టే ఇంకో పల్లె కోయిలమ్మతో మళ్ళీ మీ ముందరికి వస్తా. ఇక అప్పటిదాకా చూస్తూనే ఉండండి మా ఎల్జీ మీడియా యూట్యూబ్ ఛానల్. నమస్తే, మరి ఉంటా మీ సైదులు మామ. నమస్కారం.